అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. 1 year అయిందండి ఈ ఎపిక్ పొలిటికల్ సర్వే వీడియోకి. 2024 ఎన్నికల్లో తాము గెలిచేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో 175కు 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఐపాక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కొన్ని సర్వేలకు సంబంధించినటువంటి వీడియోలు అనమాట ఇవి. వీటిని మీరు చూడాలి, నవ్వాలి, ఎందుకంటే నవ్వితే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ప్రతి సర్వేవారు వైసీపీ గెలుస్తుందంటే ఇంకా టీడీపీ అంటారు ఏంటన్నా? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, సీఎం అయిపోయాడు. 122, ఆత్మసాక్షి 118, జన్మత్ పోల్ 125, పొలిటికల్ వ్యూస్ 128, జనరల్ ఇండియా 125, 138, యాక్చువల్ ఇండియా 116, ఫీడ్బ్యాక్ 138, నాగన్న 103, పోల్ స్ట్రాటజీ గ్రూప్ 130, రేణుకాపతిని 134, 131, ఎన్ఎఫ్ పొలిటికల్ సర్వే 122, న్యూస్ ఎరీనా ఇండియా 121, స్ట్రాటజీస్ 115, భారత్ పొలిటికల్ సర్వే 156. మేము మళ్ళీ చెప్తున్నాం కదా, చంద్రబాబు ముఖ్యమంత్రి సంగతి దేవుడు, కనీసం కుప్పలో కూడా గెలవలేడు, అసెంబ్లీలో రాలేడు, వాడు ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ అన్నమాట. ప్రతి సర్వే వాళ్ళు వైసీపీనే గెలుస్తుందంటుంటే ఇంకా టీడీపీ అంటారేంటన్నా? వీళ్ళు ఇలా యాసాలు. ఇది అసెంబ్లీది మాత్రమే, పార్లమెంట్ చూడలేదు కదా, అది కూడా చూపిస్తా. స్థానిక సర్వేలే కాక జాతీయ సర్వేలు కూడా చెప్తోంది ఒకటే. శాసన సర్వే కాదు, లోక్సభలో కూడా వీడు మళ్ళీ వచ్చాడు. వైసీపీ స్ట్రాటజీ గ్రూప్ 21, పొలిటికల్ సర్వే 20, న్యూస్ ఎరీనా ఇండియా 20, భారత్ పొలిటికల్ సర్వే 23, ఆత్మసాక్షి 16, జన్మత్ పోల్ 17, ఇండియా టీవీసీఎన్ఏ 15, పొలిటికల్ వ్యూస్ 19, డెక్కన్ 19, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ 22, ఎన్డీటీవీ 16, పొలిటికల్ క్రిటిక్ 21, టీవీ9 భారత్ 13, డబ్ల్యూఏపీ స్ట్రాటజీస్ 20. అర్థమైందా రాజా? ఇక నీ పేరు చంద్రబాబు, ఇక నీ పేరు ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా ఎక్కడ కనపడదు, వినపడదు. సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఇష్టానుసారంగా డబ్బులు దొబ్బి వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని పెద్ద బుజ్జికనలు చేశారన్నమాట. 130, 140, 150 చంద్రబాబు నాయుడు అయిపోయింది నీ పని అని చెప్పేసి సొల్లు మాట్లాడి ఫైనల్గా 11కు నిలబెట్టారు అసెంబ్లీలో. పార్లమెంటు విషయానికి వచ్చేస్తే మాత్రం వాళ్ళు ఎంతన్నారు, వీళ్ళు ఎంతన్నారు, చంద్రబాబు నాయుడు పేరు రాజకీయాల్లో అసలు వినపడదు అని చెప్పేసి సొల్లు మింగి ఫైనల్గా 4 సీట్ల దగ్గర కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు పేరేమో నేషనల్ వైడ్ మారు మోగిపోతూ ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఊపిరి పోసింది చంద్రబాబు నాయుడే. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆడుండారా అంటే బెంగళూరులో పండుకున్నాడు సైలెంట్గా పోయి. ఇట్లాంటి కామెడీ యాసాలు వేసే జగన్మోహన్ రెడ్డిని నాకించేశారు.